ఎన్టీఆర్ శ్రీనాథ కవి సౌరభౌమ మూవీ షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో జరుగుతున్న రోజులు. తండ్రి సినిమా అందులోనూ చారిత్రాత్మకం కావడంతో ఆసక్తిగా షూటింగ్కి వీలున్నప్పుడల్లా వచ్చేవాడు బాలయ్య. అదే స్టూడియోలో ఇంకోసేపట్లో జంతర్ మంతర్ మూవీ షూటింగ్ కూడా జరుగుతోంది. ఒకరోజు సాయంత్రం తండ్రి సినిమా షూటింగ్ చూడటానికి వచ్చిన బాలయ్య జంతర్ మంతర్ షూటింగ్ జరుగుతున్న సెట్ పక్కగా వెళ్తుండగా ఒక చిన్న కుర్రోడు లైట్ పట్టుకొని కనిపించాడు. ఎంతసేపటి నుంచి పట్టుకొని ఉన్నాడో దాని బరువు మొయ్యలేక అలిసిపోయి కళ్ళు తిరిగి పడిపోయేలా కనిపించాడు. షాట్ మధ్యలో ఉంది. వెంటనే బాలయ్య వేగంగా వెళ్ళి పడిపోతున్న కుర్రాడిని పక్కన్ని జరిపి షాట్ పూర్తయ్యేదాకా బాలయ్య లైట్ పట్టుకున్నాడు. ఇది గమనించిన ఆ సినిమా డైరెక్టర్ పరుగులెత్తుకుంటూ వచ్చి లైట్ చేతిలోకి తీసుకున్నాడు. షాట్ పూర్తవగానే ఆగ్రహంతో బాలయ్య డైరెక్టర్ని పసిపిల్లలతో ఏంట్రా ఇది, రీల్ తగలబెట్టేస్తా అని తిట్టిన తిట్టకుండా తిట్టారు. పొద్దున్నుంచి ఏమీ తినకపోవడంతో బక్కచిక్కి నీరసంగా ఉన్న ఆ కుర్రాడిని తీసుకెళ్లి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ల తల్లిదండ్రుల్ని తీసుకుని రమ్మని స్టూడియో సిబ్బందితో చెప్పాడు. ఒక అరగంటలో ఆ కుర్రాడితో స్టూడియో మేనేజర్ తిరిగి వచ్చాడు. పక్షవాతంలో తండ్రి, మూర్ఛరోగంతో తల్లి మంచపడ్డారని తెలుసుకుని బాలయ్య చలించిపోయారు. వెంటనే తార్నాకలోని హాస్పిటల్లో చేర్చించమని వాళ్ల వైద్యానికి అయ్యే ఖర్చు అంతా తనే భరిస్తానని చెప్పి ఆ కుర్రాడిని తార్నాకలోని సరస్వతి శిశు మందిర్లో చేర్పించి చదువు పూర్తయ్యేదాకా ఖర్చులన్నీ తానే భరించాడు. కష్టపడి చదువుకున్న ఆ కుర్రాడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో సిఐగా పనిచేస్తున్నాడు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో ఓ పాథలాజికల్ ఫిలిం రావాల్సి ఉంది. కానీ బన్నీ ముందు అట్లీ ప్రాజెక్టును మొదట పెట్టాలెక్కించాడు. దీంతో త్రివిక్రమ్ సందిగ్ధంలో పడ్డాడు. మొదట అల్లు అర్జున్ కోసం ఎదురు చూసినప్పటికీ అతని నుంచి క్లారిటీ రాకపోవడంతో త్రివిక్రమ్ ఈ పౌరాణిక కథను ఎన్టీఆర్తో చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ ఫిలిం మొదట తారక్తోనే చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో భారీ మ్యాథలాజికల్ ఫిలిం ప్లాన్ చేస్తున్నామని, అది గ్లోబల్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. అది కూడా కుమారస్వామి కథ అని టాక్. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ పై నిర్మాత సూర్య దేవర నాగవంశి తన ఎక్స్ మాజీ ట్విట్టర్ ఖాతాలో ఇచ్చిన హింట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మోస్ట్ ఫేవరెట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ గాడ్గా కనిపించనున్నారు అంటూ పోస్ట్ చేసిన ఆయన ఆ మేరకు కుమారస్వామిపై ఒక శ్లోకాన్ని కూడా షేర్ చేయడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్దే అని కన్ఫర్మ్ అయిపోయింది. త్రివిక్రమ్కు పురాణాలు, మానవ విలువలు కలిగిన కథలపై ప్రత్యేక మక్కువ ఉంది. కుమారస్వామి కథను ఆధారంగా చేసుకొని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మైథలాజికల్ ప్రాజెక్ట్ను డెవలప్ చేశారని సమాచారం. దీనికి సంబంధించి విజువల్స్, గ్రాఫిక్స్, ప్రొడక్షన్స్, డిజైన్ అన్నీ కూడా హైయెస్ట్ స్టాండర్డ్స్లో ఉండబోతున్నాయని, పైగా ఇలాంటి పౌరాణిక పాత్రలకు నందమూరి కుటుంబం పెట్టింది పేరు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ యముడి పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు కుమారస్వామి పాత్రకు ప్రాణం పోస్తాడు అనడంలో సందేహం లేదు. ప్రెజెంట్ టాలీవుడ్ స్టార్ హీరో సూర్యకి బ్యాడ్ టైం నడుస్తుంది అని చెప్పాలి. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న సూర్య రీసెంట్గా రెట్రోతో మళ్లీ పరాజయం పాలయ్యాడు. ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఫలితం లేకుండాపోయింది. ఇక తాజాగా సూర్య తన తదుపరి చిత్రం వెంకి అట్లూరితో చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళంలో తెరకకపోతున్న ఈ ద్విభాష చిత్రానికి తాత్కాలికంగా సూర్య 46 అనే టైటిల్తో పిలుస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించగా రీసెంట్గా పళాని మురుగన్ని దర్శించుకున్న ఈ చిత్ర బృందం తాజాగా ఈ షూటింగ్ డే ప్రారంభించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ పంచుకుంది మూవీ టీమ్. ఇందులో సూర్య బ్యాక్ లుక్లో కనిపించాడు. ది సెలబ్రేషన్ బిగిన్స్ అని రాసుకొచ్చారు. ఇక ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. అంతేకాకుండా రవీనా టండన్ మరియు రాధిక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం ఓ విభిన్న కథతో రాబోతున్నాడు. ఈ సినిమా ఆయన క్యారియర్లో 33వ ప్రాజెక్ట్ కావడంతో దీన్ని గోపీచంద్ 33గా ట్యాగ్ చేస్తున్నారు. ఘాజీ వంటి చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంకల్ప్ ఇప్పుడు గోపీచంద్తో కలిసి ఈ స్పెషల్ కాన్సెప్ట్ ప్రాజెక్ట్ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా అంటే జూన్ 12 తాజాగా ఈ చిత్రం నుండి ప్రత్యేక గ్లిమ్స్ను విడుదల చేశారు. ఈ వీడియో అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తుంది. గ్లిమ్స్లో గోపీచంద్ సరికొత్త గెటప్తో కనిపించడంతో పాటు సినిమాలో సాంకేతికత ప్రాధాన్యతను హైలైట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంట్రెస్టింగ్గా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా గోపీచంద్ లుక్ మొత్తం మార్చేశారు.
ఇక ఈ సినిమా ఒక స్పెషల్ మిషన్ నేపథ్యంలో సాగుతుందన్న టాక్ ఉంది. గోపీచంద్ ఇందులో ఒక కమాండో రోల్లో నటిస్తున్నారని సమాచారం. ఇంటర్నేషనల్ లెవెల్లో మిషన్స్, హైటెక్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో కీలకంగా ఉండబోతున్నాయి. సంకల్ప్ రెడ్డి స్టైల్కు తగ్గట్టుగా ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతుంది. మొత్తంగా చూస్తే ఈ మూవీ మొదటి గ్లింప్స్తోనే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. గోపీచంద్ మరోసారి తన యాక్షన్ మేనరిజంతో థ్రిల్ కలిగించబోతున్నాడని నమ్మకాన్ని ఈ వీడియో కలిగించింది. త్వరలో టీజర్, ట్రైలర్ ద్వారా మిగిలిన అప్డేట్స్ రానున్నాయి.